ఐపీఎల్ 2025 18వ సీజన్కు గాను పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ నియమితుడయ్యాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ ఒక విలువైన ప్రకటనను విడుదల చేసింది. ఇక పంజాబ్ కింగ్స్ నిర్ణయంతో శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో 3 జట్లకు కెప్టెన్గా ఎంపికైన మూడో ప్లేయర్గా శ్రేయస్ అయ్యర్ అయితే నిలిచాడు. ఓవరాల్గా మూడో ప్లేయర్గా నిలిచాడు. అంతకుముందు మహేలా జయవర్ధనే, జార్జ్ బెయిలీలు కూడా 3 జట్లు నడిపించారు. మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం అయితే కానుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు 26.75 కోట్లు వెచ్చించి శ్రేయస్ అయ్యర్ని కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఆడుతున్న ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించిన జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ఒకటిగా ఉంది. అయితే ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే లక్ష్యంతో మెగా వేలంలో ఆ జట్టు ఆచితూచి క్వాలిటీ ప్లేయర్స్ని అయితే బై చేసిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఐపీఎల్లో ఆడే 10 ఫ్రాంచైజీల్లో కూడా బెస్ట్గా పిక్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ పంజాబ్ కింగ్స్. అలానే జట్టుకు నాయకుడు అవసరం కూడా ఉంది ఈ ఫ్రాంచైజీకి. అయితే గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ని సొంతం చేసుకుంది. అతడు కెప్టెన్గా నియమిస్తూ అధికారిక ప్రకటన కూడా చేసింది. ఐపీఎల్ 2025లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు బరిలోకి దిగనుంది. అయితే పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా అయ్యర్ కెప్టెన్గా ప్రకటించడంతో అతడు ఓ అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు. ఐపీఎల్లో 2 కంటే ఎక్కువ జట్లకు కెప్టెన్గా వ్యవహరించిన తొలి భారత కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. ఓవరాల్గా 3వ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ కంటే ముందు శ్రీలంక మాజీ ప్లేయర్ మహేలా జయవర్ధనే, అసిస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్లు ఉన్నారు. జయవర్ధనే కింగ్స్ 11 పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లకి కెప్టెన్గా వ్యవహరించాడు. ఇక స్టీవ్ స్మిత్ పూణే వారియర్స్ ఆఫ్ ఇండియా, రైజింగ్ సూపర్ జైంట్స్, అలాగే రాజస్థాన్ రాయల్స్కి గతంలో కెప్టెన్గా ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ 2018 సీజన్ నుండి 2020 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్నాడు. 2020లో ఆ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. గతేడాది ఆ జట్టు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర అయితే పోషించాడు. దీంతో తాజాగా పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్గా నియమితుడై రికార్డు సృష్టించాడు. అయితే 18 సీజన్లు గాను రేపు జరగబోయే సీజన్తో ఐపీఎల్ జరుగుతుంది. అంటే 17 సీజన్స్ అయితే ఐపీఎల్లో కంప్లీట్ అయ్యాయి. ఈ 17 సీజన్లకు గాను ఒక్కరి చొప్పున 16 కెప్టెన్లు మార్చింది పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ ప్రారంభ సీజన్ అయిన 2008 నుంచి లీగ్లో భాగంగా ఉంది. 2020 వరకు ఆ జట్టు పంజాబ్ కింగ్స్ 11 జట్టుగా ఉంది. ఇప్పటి వరకు 17 సీజన్లో పాల్గొన్న పంజాబ్ కింగ్స్ ఏకంగా 16 మంది కెప్టెన్లు అయితే మార్చింది. అత్యధికంగా కెప్టెన్లు మార్చిన ఫ్రాంచైజ్ ఏదైనా ఉందంటే పంజాబ్ కింగ్సే కావడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. ఇక తొలి సీజన్లో యువరాజ్ సింగ్ ఆ జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ తర్వాత వరుసగా కుమార్ సంగక్కర, మహేలా జయవర్ధనే, ఆడమ్ గిల్క్రిస్ట్, డేవిడ్ అస్సీ, జార్జ్ బెయిలీ, వీరేంద్ర సెహ్వాగ్, డేవిడ్ మిల్లర్, మురళీ విజయ్, గ్లెన్ మ్యాక్స్వెల్, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, శామ్ కరణ్, జితేష్ శర్మలు ప్రీవియస్గా శ్రేయస్ అయ్యర్ కంటే ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించారు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ మార్చి 14 స్టార్ట్ అవుతుందని ముందుగా చెప్పగా తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేసి 21 నుంచి మార్చి స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇక ఫైనల్ మ్యాచ్ వాళ్ళకి మే 25న ఫైనల్ మ్యాచ్ ఐపీఎల్ 18 సీజన్ కానీ జరగనుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.